హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అడుగుతున్నారు మమ్మల్ని. సో ఇప్పుడైతే వచ్చేసి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో వచ్చేసాను. యాడ్స్ క్వాలిటీ రీడర్ అని చెప్పేసి యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని మీరైతే క్వాలిటీ రేటర్ అయితే ఇవ్వాలి, అంటే రేటింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాడ్స్ క్వాలిటీ రేటర్ జాబ్స్ తెలుగులోనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఈ కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. యాజ్ అన్ యాడ్స్ క్వాలిటీ రేటర్ యూ విల్ రివ్యూ అండ్ గ్రేడ్ ద ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్స్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద ఎండ్ యూజర్స్. సో యాడ్స్ అనేవి యూజర్స్కి ఎలా రీచ్ అవుతున్నాయి, సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారో సో రేటింగ్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, you will tell the AI programs how good or bad its advertisement suggestions are based on their users keyword. యూజర్స్ కీవర్డ్స్ సెట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, దాని ప్రకారము మీరు రేటింగ్స్ ఇవ్వాలి. ఎటువంటి యూజర్ ఏ టైప్ ఆఫ్ యాడ్స్ చూస్తున్నారో సో అలాంటి రేటింగ్స్ ఇవ్వాలి యాడ్స్కి. ఇదైతే వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. సో తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది కాబట్టి మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ ద పీపుల్. ఎవరికి యూజ్ అవుతుందంటే ఇంటర్నెట్ డైలీ ఎవరైతే చెక్ చేస్తూ ఉంటారో యూజర్ మేజర్ సెర్చ్ ఇంజన్స్ ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఎవరైతే యూజ్ చేస్తారో వాట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఆన్ ద ఫ్యూ కీవర్డ్స్. ఫ్రెండ్స్, మనం మనం ఒక టైప్ ఆఫ్ ఒకసారి ఒక క్లాత్ సెర్చ్ చేసాం అనుకోండి, ఇంకా మనకి సజెషన్స్ అన్ని క్లాస్ రిలేటెడ్ వస్తుంటాయి కదా. సో కీవర్డ్ సెర్చింగ్ ఎలా చేస్తారు పీపుల్ అనేది మన ఇలాంటి రోల్స్ అయితే ఉంటాయి. ఎంజాయ్ రీసెర్చింగ్ టాపిక్స్ ఆన్లైన్. సో ఎవరైతే టాపిక్స్ని ఇంట్రెస్ట్గా ఆన్లైన్లో చేస్తారో, సో మీరు ఫ్లెక్సిబుల్గా ఫన్ సైడ్ ఆఫ్ జాబ్ చేస్తారో అలాంటి పీపుల్ అయితే కావాలి వీళ్ళకి. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి యాడ్ క్వాలిటీ రేటర్ అయితే ఉంది. బేస్డ్ ఆన్ టాస్క్స్ పట్టేసి అప్రాక్సిమేట్లీ $9 per hour పే చేస్తారు. సో ఈచ్ డాలర్ అయితే వచ్చేసి 8 రూపీస్ వేసుకున్న ఫ్రెండ్స్, మీరు ఆల్మోస్ట్ 500 రూపీస్ పర్ హవర్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో హవర్స్ అయితే వచ్చేసి సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్. మినిమం కమిట్మెంట్ ఈజ్ 5 hours పర్ వీక్లో 5 hours చేయాలి. యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు 20 hours పర్ వీక్. సో మీకు ఎక్కువ టైం ఉందనుకోండి, మీరు 20 hours పర్ వీక్ కూడా చూసుకోవచ్చు. సో స్టార్ట్ డేట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు అప్లై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీకైతే ఇస్తారు ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్, ఫ్రీలాన్స్ జాబ్స్. ఫ్రీలాన్స్ అంటే మీరు ఎప్పుడైనా చేసుకునే జాబ్స్ని ఫ్రీలాన్స్ అంటారు. సో ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, వీక్లో 5 గంటలు పని చేయాలి అంటే టోటల్ 7 daysలో 5 hours అంటే చాలా ఈజీ కదా. అందుకే ఈ జాబ్స్ని ఫ్రీలాన్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. సో మీకైతే అప్రాక్సిమేట్ అయితే అన్నారు ఫ్రెండ్స్, మీకు ఎక్కువైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ $10 వచ్చాయని కానీ ఫ్రెండ్స్, 10 into 80 రూపీస్ 800 రూపీస్ అయితే వస్తాయి. సో అలా ఉంటుంది. ప్రాజెక్ట్ డ్యూరేషన్ అయితే లాంగ్ టర్మ్ అయితే ఉంది. సో ఈవెన్ తో దిస్ పొజిషన్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూ మస్ట్ రిసైడ్ ఇన్ ద కంట్రీ that is noted on this description. This will be automatically checked during the hiring process. సో ఫ్రెండ్స్, ఇది కంట్రీలో ఉన్న ఇండియాలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా నీడీగా ఉండి నేను ఫ్రీలాన్స్ జాబ్ చేస్తాను, నాకు సో ఈ జాబ్ అయినా పర్వాలేదు, యాడ్ రేటింగ్ జాబ్స్ అయినా పర్వాలేదు, నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నేను కూడా ఎంప్లాయ్గా ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై అయితే చేయండి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి. దెర్ ఈస్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ ది జాబ్, నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్, నో వేస్టింగ్ టైమ్ వాండరింగ్ అని చెప్పేసింది. వెదర్ యూ గాట్ ద జాబ్ ఆర్ నాట్. సో మీరు అప్లై చేసినప్పుడు మీరు సెలెక్ట్ అవుతారా లేదా ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఇక్కడ నో ఫోన్ నో వెయిటింగ్ అంది, జస్ట్ సింపుల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసేసుకుంటారు. మీకు చెప్తారు ఫ్రెండ్స్. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదని. వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగులో ఉండాలి, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్, మీరు మాట్లాడడం చదవడం ఉండాలి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో. కంఫర్టబుల్ నాలెడ్జ్ ఇన్ మోడర్న్ పాపులర్ కల్చర్స్కి సంబంధించింది. సో కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అయితే ఉండాలి. ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సెర్చ్ ఇంజన్స్ మీద మీకు ఫెమిలియర్ అయితే ఉండాలి. స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో దాని మీద సైన్ అయితే చేయాలి. సో అంటే మీకు డీటెయిల్స్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలా అప్లై చేస్తారంటే అప్లై ఫర్ దిస్ జాబ్ అయితే క్లిక్ చేయండి. అప్లై ఫర్ దిస్ జాబ్ అని అయితే మీకు ఈ పేజ్కి డైరెక్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడైతే వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎవరికైతే ఉంటుందో డైరెక్ట్గా లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు రెజ్యూమ్ ఆర్ సీవీని అప్లోడ్ అయితే చేయండి. మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అండ్ కరెంట్ లొకేషన్ ఏంటి, కరెంట్ కంపెనీలు ఎక్కడ పనిచేస్తుంటే ఇవ్వండి. మీకు సంబంధించిన లింక్డ్ఇన్ కానీ, గిట్ హబ్ కానీ, పోర్ట్ఫోలియో కానీ, అదర్ వెబ్సైట్స్కి సంబంధించిన ఏమైనా లింక్స్ ఉంటే మీ పేరు మీద ఉంటే అవి ఇవ్వండి. రిఫరల్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రిఫర్డ్ బై ఏజెన్సీ, ఫ్రెండా, ఎవరు మీకు తెలియజేస్తారు, సోషల్ మీడియా ద్వారా తెలిసిందే, ఎలా తెలిసింది రాయండి. ఇఫ్ యూ ఆర్ రిఫర్డ్ టు సమ్వన్ అసోసియేటెడ్
వి లోకలైజ్ ప్లీజ్ ఎంటర్ దేర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్. ఎవరైనా మీకు వి లోకలైజ్ క్యూ దాంట్లో పనిచేస్తుంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ అడిగితే ఇవ్వండి. సో ఈ ఫ్రీలాన్సర్ జాబ్కి మీరు ఎప్పుడన్నా వర్క్ చేశారా ఇందులో అయితే అడుగుతున్నారు. సో అవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. వే డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ, సో ఎలా తెలుసుకున్నారు అని చెప్పి సోషల్ మీడియానా లేకపోతే ఫ్రెండ్స్ సజెషన్ చేస్తారు, ఏ విధంగా అయితే చెప్పండి. ప్రాజెక్ట్ కంపెన్సేషన్ అయితే వచ్చేసి తెలుగులో అయితే ఉంటుంది. సో పే బై టాస్క్ అప్రాక్సిమేట్లీ హవర్లీ పే $2.4 USD పర్ హవర్. వుడ్ యూ యాక్సెప్ట్ దిస్ రేట్? సో 2.4 పర్ హవర్కి పే చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ $2.5 అయితే ఇస్తామని చెప్తున్నారు. సో $2.5 అంటే ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ మీకు అయితే వచ్చేసి పర్ డాలర్ 82 నుంచి 90 మధ్యలో ఉంది. సో అకార్డింగ్ టు దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంతే, మీ వి లోకలైజ్ దాని కంపెనీకి అప్లై చేయాలనుకుంటే వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఫ్రీలాన్స్ జాబ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఏమీ ప్రెజరైజ్ ఏమి ఉండదు. సో ఇంటి నుంచి చేసుకోవచ్చు అండ్ మీకు ఇష్టమైన ఫ్రీ టైంలోనే చేయొచ్చు. వారానికి 5 గంటలు పనిచేస్తే సరిపోతుంది మినిమం. సో అలాగా అప్ టు 20 hours చేసుకోవచ్చు. సో హవర్లీ బేసిస్ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వచ్చేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.